హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎర్నోకు ఉప్మా పొడిపొడలాడుతూ వచ్చేలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు ఆవాలను కూడా యాడ్ చేసుకొని అలాగే దాంతోపాటు వేరుశనగలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అనేవి మెత్తబడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ టమాటాని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటా యాడ్ చేసుకొని టమాటా కూడా బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఏ ఉప్మాలోనైనా టమాటా వేసుకుంటే ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు టమాటా లేకుండా ఎప్పుడైనా చేసుంటే ఈసారి టమాటా వేసి చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మొత్తం బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మొత్తం మగ్గిపోయిన తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. మన నూక ఎంతైతే ఉందో అంతకు సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల రవ్వ అనేది ఓవర్ కుక్ అయ్యి మెత్తగా అయితే అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే వాటర్ అనేది సరిపడగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో మరిగే వరకు ఉడికించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మరిగించుకుంటే వాటర్ అనేవి బాగా తెరులుతాయి. ఈ విధంగా తెరులుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న వరినూకను కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ నూక అనేది బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అన్ని అబ్జర్వ్ అయిపోయే వరకు తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ ఎర్నోకు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మా దగ్గర అయితే లేదు, అందుకే యాడ్ చేయలేదు. ఇంతే, ఎర్నోకు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కుదిరింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.